హాయ్ ఫ్రెండ్స్, జై గురుదేవ్ సింపుల్ ఇంగ్లీష్కు స్వాగతం. ఈ వీడియోలో మనం నేర్చుకోబోయే అంశం ది టాటెడ్ బ్లాంకెట్ అనే పాఠ్యాంశానికి సంబంధించిన గ్రామర్ ఎక్సర్సైజ్ నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్. ఇప్పుడు నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఇన్ అపోజిషన్ అంటే కెప్ట్ సైడ్ బై సైడ్ అని అర్థం, అంటే ప్రక్కనే ఉంచబడిన అనే అర్థాన్ని ఇస్తుంది. మరి నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్ అంటే ఒక నౌన్ ఫ్రేజ్ ప్రక్కన ఉంచబడిన సంబంధిత మరో నౌన్ ఫ్రేజ్ని నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్ అని అంటాం. దీన్నే ఇంగ్లీష్లో నౌన్ ఫ్రేజ్ కెప్ట్ బిసైడ్ an identical referential noun phrase is called noun phrase in apposition. ఇప్పుడు noun phrase in apposition అంటే ఏమిటో ఎగ్జాంపుల్స్ సహాయంతో పరిశీలిద్దాం. ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జాంపుల్ సెంటెన్స్, కమల గోపీస్ ఎల్డర్ సిస్టర్ ఆస్క్డ్ హర్ ఎ లిటిల్ ఆక్వర్డ్లీ. ఈ వాక్యంలో కమల అనేటువంటిది ఒక నౌన్ ఫ్రేజ్గా ఉంది. ఈ నౌన్ ఫ్రేజ్ ప్రక్కన దానికి సంబంధించిన మరో నౌన్ ఫ్రేజ్ అనగా గోపీస్ ఎల్డర్ సిస్టర్ అనేటువంటి నౌన్ ఫ్రేజ్ ఉంచబడింది. ఇలా ఒక నౌన్ ఫ్రేజ్ ప్రక్కన ఉంచబడిన సంబంధిత నౌన్ ఫ్రేజ్ అనగా గోపీస్ ఎల్డర్ సిస్టర్ అనే దానిని మనం నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్ అని అంటాం. ఇక్కడ మనం రెండు విషయాలని గమనించాలి. ఈ రెండు నౌన్ ఫ్రేజెస్ కూడా ఒకే వ్యక్తిని సూచిస్తాయి. అంతేకాకుండా రెండవ నౌన్ ఫ్రేజ్ మొదటి నౌన్ ఫ్రేజ్ని డిస్క్రైబ్ చేస్తుంది. ఇక్కడ కమల అంటే ఎవరు అంటే గోపీస్ ఎల్డర్ సిస్టర్ అనే విషయాన్ని మనకి రెండవ నౌన్ ఫ్రేజ్ తెలియజేస్తుంది. ఈ విధంగా ఒక నౌన్ ఫ్రేజ్ ప్రక్కన ఉంచబడిన వేరొక సంబంధిత నౌన్ ఫ్రేజ్ని మనం నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్ అని అంటాం. ఇప్పుడు నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్ ని తెలుసుకునేందుకు మరొక ఎగ్జాంపుల్ పరిశీలిద్దాం. ఈ ఎగ్జాంపుల్లో విమల అనేటువంటిది ఒక నౌన్ ఫ్రేజ్గా ఉంది. దాని ప్రక్కనే దానికి సంబంధించినటువంటి మరొక నౌన్ ఫ్రేజ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ నంబియార్జ్ ఎల్డెస్ట్ డాటర్ అనేటువంటిది ఉంచబడింది. ఈ విధంగా ఒక నౌన్ ఫ్రేజ్ ప్రక్కన ఉంచబడిన వేరొక సంబంధిత నౌన్ ఫ్రేజ్ని మనం నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్ అని అంటామని తెలుసుకున్నాం కదా. ఇక్కడ విమల అనేటువంటి నౌన్ ఫ్రేజ్ ప్రక్కన ఉంచబడినటువంటి డిస్ట్రిక్ట్ కలెక్టర్ నంబియార్జ్ ఎల్డెస్ట్ డాటర్ అనేటువంటి నౌన్ ఫ్రేజ్ని మనం నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్ అని అంటాం. ఇప్పుడు ఈ రెండవ నౌన్ ఫ్రేజ్ మొదటి నౌన్ ఫ్రేజ్ అనగా విమల అనేటువంటి నౌన్ ఫ్రేజ్ని డిస్క్రైబ్ చేస్తుంది. అంతేకాకుండా ఈ రెండు నౌన్ ఫ్రేజెస్ కూడా ఒకే వ్యక్తిని సూచిస్తాయి. ఇప్పుడు నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్కి సంబంధించి మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్లో కమల అనేటువంటిది ఒక నౌన్ ఫ్రేజ్గా ఉంది. దాని ప్రక్కనే దానికి సంబంధించినటువంటి నౌన్ ఫ్రేజెస్ అనగా హెర్ ఎల్డెస్ట్ డాటర్, ఏ విడో అనేటువంటి నౌన్ ఫ్రేజెస్ ఉంచబడ్డాయి. ఇలా కమల అనేటువంటి నౌన్ ఫ్రేజ్ ప్రక్కన దానికి సంబంధించినటువంటి నౌన్ ఫ్రేజ్ ఏవైతే ఉంచబడ్డాయో ఆ ఉంచబడినటువంటి సంబంధిత నౌన్ ఫ్రేజెస్ని మనం నౌన్ ఫ్రేజెస్ ఇన్ అపోజిషన్ అని అంటాం. ఇప్పుడు కమల ప్రక్కన ఉన్నటువంటి నౌన్ ఫ్రేజెస్, కమల నౌన్ ఫ్రేజ్, ఈ మూడు నౌన్ ఫ్రేజెస్లు కూడా ఒకే వ్యక్తిని సూచిస్తాయి. అంతేకాకుండా కమల ప్రక్కన ఉంచబడినటువంటి సంబంధిత రెండు నౌన్ ఫ్రేజెస్ కూడా కమలాని డిస్క్రైబ్ చేస్తాయి. అంటే కమల అంటే ఎవరు అంటే హెర్ ఎల్డెస్ట్ డాటర్ అని, ఏ విడో అని ఆ ప్రక్కన ఉంచబడినటువంటి సంబంధిత నౌన్ ఫ్రేజెస్ తెలియజేస్తాయి. ఇప్పుడు నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్కి సంబంధించి మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్ నెంబర్ 4. ఈ ఎగ్జాంపుల్లో న్యూఢిల్లీ అనేటువంటిది ఒక నౌన్ ఫ్రేజ్గా ఉంది. దాని ప్రక్కనే దానికి సంబంధించినటువంటి
మరొక నౌన్ ఫ్రేజ్ అనగా ది క్యాపిటల్ ఆఫ్ ఇండియా అనేటువంటి నౌన్ ఫ్రేజ్ ఉంచబడింది. ఈ విధంగా ఒక నౌన్ ఫ్రేజ్ ప్రక్కన ఉంచబడిన వేరొక సంబంధిత నౌన్ ఫ్రేజ్ని మనం నౌన్ ఫ్రేజ్ ఇన్ యాపోజిషన్ అని అనుకున్నాం కదా. మరి ఇప్పుడు న్యూఢిల్లీ అనేటువంటి నౌన్ ఫ్రేజ్ ప్రక్కన దానికి సంబంధించినటువంటి క్యాపిటల్ ఆఫ్ ఇండియా అనేటువంటి నౌన్ ఫ్రేజ్ ఉంచబడింది కదా. ఈ నౌన్ ఫ్రేజ్ని మనం నౌన్ ఫ్రేజ్ ఇన్ యాపోజిషన్ అని అంటాం. ఈ రెండు నౌన్ ఫ్రేజ్లు కూడా ఒకే ప్లేస్ని సూచిస్తాయి. రెండవ నౌన్ ఫ్రేజ్ మొదటి నౌన్ ఫ్రేజ్ని డిస్క్రైబ్ చేస్తుంది. ఇప్పుడు 5వ ఎగ్జాంపుల్ పరిశీలించండి. ఇక్కడ మై బ్రదర్ అనేటువంటిది ఒక నౌన్ ఫ్రేజ్గా ఉంది. ఈ నౌన్ ఫ్రేజ్ ప్రక్కన దానికి సంబంధించినటువంటి వేరొక నౌన్ ఫ్రేజ్ ఏ ఫేమస్ డాక్టర్ అనేటువంటిది ఉంది. ఈ విధంగా ఒక నౌన్ ఫ్రేజ్ అనగా మై బ్రదర్ అనేటువంటి నౌన్ ఫ్రేజ్ ప్రక్కన ఉంచబడిన దానికి సంబంధించినటువంటి నౌన్ ఫ్రేజ్ని మనం నౌన్ ఫ్రేజ్ ఇన్ యాపోజిషన్ అని అంటాం. ఇప్పుడు ఈ రెండు నౌన్ ఫ్రేజెస్ కూడా ఒకే వ్యక్తిని సూచిస్తాయి. అంతేకాకుండా రెండవ నౌన్ ఫ్రేజ్ అనేటువంటి ఏ ఫేమస్ డాక్టర్ అనేటువంటిది మొదటి నౌన్ ఫ్రేజ్ మై బ్రదర్ని డిస్క్రైబ్ చేస్తుంది. ఇక్కడ మై బ్రదర్ ఎవరు అని అంటే ఏ ఫేమస్ డాక్టర్ అనేటువంటి విషయాన్ని రెండవ నౌన్ ఫ్రేజ్ తెలియజేస్తుంది. ఈ విధంగా ఒక నౌన్ ఫ్రేజ్ ప్రక్కన ఉంచబడిన వేరొక సంబంధిత నౌన్ ఫ్రేజ్ని నౌన్ ఫ్రేజ్ ఇన్ యాపోజిషన్ అని అంటాం. ఇప్పుడు నౌన్ ఫ్రేజ్ ఇన్ యాపోజిషన్ కి సంబంధించి మన టెక్స్ట్ బుక్ లో ఇవ్వబడిన ఒక ఎక్సర్సైజ్ చూద్దాం. రీరైట్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ నౌన్ ఫ్రేజెస్ ఇన్ యాపోజిషన్ అనేటువంటిది ఆ ఎక్సర్సైజ్ గా ఉంది. ఈ ఎక్సర్సైజ్ లో 4 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇవ్వబడ్డాయి. ప్రతి సెంటెన్స్ కింద ఆన్సర్ సెంటెన్స్ ఉండడం గమనించవచ్చు. మొదటి ఆన్సర్ సెంటెన్స్ లో మహేష్ అనే నౌన్ ఫ్రేజ్ తర్వాత బ్లాంక్ ఇవ్వబడింది. ఈ బ్లాంక్ లో మహేష్ కు సంబంధించిన వేరొక నౌన్ ఫ్రేజ్ ని గుర్తించి రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు రెండవ ఆన్సర్ సెంటెన్స్ లో సరోజిని నాయుడు అనే నౌన్ ఫ్రేజ్ ప్రక్కన ఉన్నటువంటి బ్లాంక్ లో సరోజిని నాయుడు అనే నౌన్ ఫ్రేజ్ కి సంబంధించిన వేరొక నౌన్ ఫ్రేజ్ ని గుర్తించి రాయాల్సి ఉంటుంది. అలాగే మూడవ ఆన్సర్ సెంటెన్స్ లో రవీంద్రనాథ్ ఠాగూర్ అనే నౌన్ ఫ్రేజ్ ప్రక్కన ఇవ్వబడిన బ్లాంక్ లో రవీంద్రనాథ్ ఠాగూర్ కు సంబంధించిన వేరొక నౌన్ ఫ్రేజ్ ని గుర్తించి రాయాల్సి ఉంటుంది. అలాగే నాలుగవ ఆన్సర్ సెంటెన్స్ లో మౌంట్ ఎవరెస్ట్ అనే నౌన్ ఫ్రేజ్ ప్రక్కన ఉన్నటువంటి బ్లాంక్ లో మౌంట్ ఎవరెస్ట్ కు సంబంధించిన వేరొక నౌన్ ఫ్రేజ్ ని గుర్తించి రాయాల్సి ఉంటుంది. మరి మొదటగా ఇవ్వబడిన నౌన్ ఫ్రేజ్ కి సంబంధించిన ఇతర నౌన్ ఫ్రేజెస్ ఏమిటో గుర్తించే ప్రయత్నం చేద్దామా? ఇప్పుడు ఇవ్వబడిన ఈ ఎక్సర్సైజ్ లో మొదటి వాక్యంలో మహేష్ కు సంబంధించినటువంటి వేరొక నౌన్ ఫ్రేజ్ గా మనం మై ఎల్డర్ బ్రదర్ అనేటువంటి నౌన్ ఫ్రేజ్ ని గుర్తించవచ్చు. అలాగే రెండవ వాక్యంలో సరోజిని నాయుడుకి సంబంధించినటువంటి వేరొక నౌన్ ఫ్రేజ్ గా ద నైటింగేల్ ఆఫ్ ఇండియా అనేటువంటి నౌన్ ఫ్రేజ్ ని గుర్తించవచ్చు. అలాగే మూడవ వాక్యంలో రవీంద్రనాథ్ ఠాగూర్ అనే నౌన్ ఫ్రేజ్ కి సంబంధించినటువంటి వేరొక నౌన్ ఫ్రేజ్ గా గురుదేవ్ అనేటువంటి నౌన్ ఫ్రేజ్ ని మనం గుర్తించవచ్చు. ఇక నాలుగవ వాక్యంలో మౌంట్ ఎవరెస్ట్ కి సంబంధించిన వేరొక నౌన్ ఫ్రేజ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్ అనేటువంటి నౌన్ ఫ్రేజ్ ని మనం గుర్తించవచ్చు. ఈ విధంగా ఇవ్వబడినటువంటి నౌన్ ఫ్రేజెస్ కి సంబంధించినటువంటి మరొక నౌన్ ఫ్రేజెస్ ని వేరొక నౌన్ ఫ్రేజెస్ ని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ లో గుర్తించినటువంటి నౌన్ ఫ్రేజెస్ ని ఇవ్వబడిన బ్లాంక్స్ లో నింపినట్లయితే మనకి కావలసినటువంటి ఆన్సర్ లభిస్తుంది. ఆన్సర్స్ ని ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇప్పుడు మనం ఈ నౌన్ ఫ్రేజ్ ఇన్ యాపోజిషన్ కి సంబంధించి
మరొక ఎక్సర్సైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ ఎక్సర్సైజ్లో మొదటి ఎగ్జాంపుల్ సెంటెన్స్ క్రింద ఇవ్వబడినటువంటి ఆన్సర్ సెంటెన్స్లో మమత అనేటువంటి నౌన్ ఫ్రేజ్ ప్రక్కన ఇవ్వబడినటువంటి బ్లాంక్లో మమత అనేటువంటి నౌన్ ఫ్రేజ్కి సంబంధించినటువంటి నౌన్ ఫ్రేజ్ని ఐడెంటిఫై చేసి ఈ బ్లాంక్లో రాయాల్సి ఉంటుంది. అలాగే రెండవ ఎగ్జాంపుల్ సెంటెన్స్ క్రింద ఇవ్వబడినటువంటి ఆన్సర్ సెంటెన్స్లో మై అంకుల్ అనేటువంటి నౌన్ ఫ్రేజ్కి సంబంధించినటువంటి వేరొక నౌన్ ఫ్రేజ్ని ఐడెంటిఫై చేసి ఆ ప్రక్కన ఉన్నటువంటి బ్లాంక్లో రాయాల్సి ఉంటుంది. అలాగే మూడవ ఎగ్జాంపుల్ సెంటెన్స్లో ఉన్నటువంటి ఆన్సర్ సెంటెన్స్లో గీతాంజలి అనేటువంటి నౌన్ ఫ్రేజ్కి సంబంధించినటువంటి వేరొక నౌన్ ఫ్రేజ్ని ఐడెంటిఫై చేసి దాని ప్రక్కన ఉన్నటువంటి బ్లాంక్లో రాయాల్సి ఉంటుంది. అలాగే నాలుగవ ఎగ్జాంపుల్ సెంటెన్స్లో ఉన్నటువంటి ఆన్సర్ సెంటెన్స్లో ది పసిఫిక్ ఓషన్ అనేటువంటి నౌన్ ఫ్రేజ్కి సంబంధించిన వేరొక నౌన్ ఫ్రేజ్ని ఐడెంటిఫై చేసి దాని ప్రక్కన ఉన్నటువంటి బ్లాంక్లో రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆన్సర్ సెంటెన్స్లో ఇవ్వబడినటువంటి నౌన్ ఫ్రేజెస్కి సంబంధించిన ఇతర నౌన్ ఫ్రేజెస్ని మనం ఐడెంటిఫై చేద్దామా? ఇప్పుడు మొదటి వాక్యంలో మమత అనేటువంటి నౌన్ ఫ్రేజ్కి సంబంధించినటువంటి వేరొక నౌన్ ఫ్రేజ్గా మై యంగర్ సిస్టర్ని మనం గుర్తించవచ్చు. రెండవ వాక్యంలో మై అంకుల్ అనేటువంటి నౌన్ ఫ్రేజ్కి సంబంధించిన వేరొక నౌన్ ఫ్రేజ్గా ఏ డాక్టర్ అనేటువంటి నౌన్ ఫ్రేజ్ని గుర్తించవచ్చు. అలాగే మూడవ వాక్యంలో గీతాంజలి అనేటువంటి నౌన్ ఫ్రేజ్కి సంబంధించిన వేరొక నౌన్ ఫ్రేజ్గా ఏ ఫేమస్ బుక్ని మనం గుర్తించవచ్చు. అలాగే నాలుగవ ఎగ్జాంపుల్ సెంటెన్స్లో ది పసిఫిక్ ఓషన్ అనేటువంటి నౌన్ ఫ్రేజ్కి సంబంధించిన వేరొక నౌన్ ఫ్రేజ్గా ది లార్జెస్ట్ ఓషన్ అనే నౌన్ ఫ్రేజ్ని మనం గుర్తించవచ్చు. ఇప్పుడు ఐడెంటిఫై చేసినటువంటి సంబంధిత నౌన్ ఫ్రేజెస్ని ఆయా బ్లాంక్స్లో మనం ఫిల్ చేసేటట్లయితే మనకు వచ్చే ఆన్సర్స్ ఈ విధంగా ఉంటాయి. ఈ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే ఫర్దర్ అప్డేట్స్ కోసం వెంటనే ఈ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా మీరు టచ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు.